మొదటిగా సజీవ లెక్కలో వచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ గడిచిన కాలమంతా దేవుడు నన్ను ప్రేమించి కనికరించి తన యొక్క కృపా కాపుదలలో నన్ను జీవింపజేస్తూ తన పని కొరకు నన్ను వాడుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ యొక్క సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరోసారి క్రీస్తు యొక్క నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. మనము అంశంలోనికి వెళ్దాము. గతంలో మనము చిన్నరాజా అనే ఒక వ్యక్తి గురించి వీడియో చేశాం. తను చేసే దుర్బోధని సమాజంలోనికి తీసుకొని వెళ్ళాం. ఆ యొక్క బోధని నేను బోధించినప్పుడు లేఖనంలో ప్రతి ఒక్క వచనాన్ని వివరించి మాట్లాడటం జరిగింది. క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని దేవుడని విశ్వసించాలి అనే ఒక దుర్బోధ చేస్తున్న ఇతన్ని ఖండించడానికి, అలాగే ఇతని యొద్ద నేర్చుకునే వారు కూడా ఖండింపబడటానికి ఈ యొక్క సమాజంలోనికి ఈ యొక్క సందేశాన్ని వదిలినప్పుడు తను దానికి గ్రంథంలోని వచనాలు తీసుకొని మరలా తిరిగి అదే సమాజంలోనికి మాట్లాడాల్సిన ఉండాల్సిన అవసరం ఉంటే అలాగూ మాట్లాడలా. తన యొక్క అనుచరుడి చేత నాకు ఫోన్లు చేయించి బెదిరించటం, తిట్టడం, అదే కాక తన యొక్క అనుచరులు స్త్రీలు కూడా ఉన్నారు, స్త్రీల చేత కూడా దుర్భాషలు ఆడించటం, బెదిరించటం, ఇలాంటి సంగతులు చిన్నరాజా అనే అతను జరిగించాడు. వందనాలు నాన్న విక్రమ్. క్రీస్తుని గురించిన సంగతులు నువ్వు మాకేం తెలియజేయక్కర్లేదు, కానీ నువ్వు ముందు తెలుసుకో. గ్రంథం బాగా చదివి కొత్త పాత నిబంధనకి తేడాలు తెలియవు, ఎక్కడ ఏది విభజన చేయాలో తెలియదు. సమాప్తమైన పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చెడిపి బోధ నీది. మాకు ఏమి ఇవన్నీ పెట్టక్కర్లేదు, కానీ ఒకళ్ళు గౌరవించి మర్యాదగా మాట్లాడలేని విజ్ఞత నీది. నువ్వేందో పెద్ద చదవరివి, నువ్వేందో గ్రంథం బోధించిన పెద్ద పాస్టర్ అనుకుంటున్నావేమో, నీకు అంత లేదు. కానీ నువ్వు ముందు తెలుసుకో, గ్రంథం చదువుకొని కొత్త పాత నిబంధన నిర్వచనాలు తెలుసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, కానీ నువ్వు చదువుకో కూర్చొని. వాడి దగ్గర నేర్చుకుంటే ఇట్టాగే ఉంటాయి. నువ్వు తెలుసుకో. మేము గ్రంథాన్ని వెంబడించి మనుషుల్ని వెంబడించలా. ఎన్ని సంవత్సరాలు ఒకటి కిందకి వెళ్ళినా వాడు చెప్పే కాదు, మీ గ్రంథాన్ని వాడు చెప్పేవి చూసుకొని ఇది కరెక్టా కాదని ప్రశ్న వేస్తే మా మీద వాళ్ళకి కాలి ఏం మాట్లాడలేక నిప్పులు పడ్డారు జనాలు. అర్థమైందా? నువ్వు మాకు ఎట్టంటి పెట్టమాక. అది అసలు వాక్యం కాదు, తప్పుడు బోధ, అది కలిపి చెరిపే బోధ. నేను నిరూపిస్తా. డిబేట్కి రమ్మంటే రాలేనోడివి నువ్వు. వచ్చి కూర్చొని మాట్లాడు. నువ్వు ఎంతమందిని తెచ్చుకో, నేను పిలిపిస్తా బాంచేతి. నేను 1000 మందిని పిలిపించి కూర్చో. ఏ గ్రంథం ఏంది అన్నది తెలుసుకున్నాక నువ్వు మాట్లాడు. నువ్వు మా నేర్పక్కర్లేదులే. అర్థమైందా? నువ్వు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నావు. మేమన్నీ చూసేసాం. 40 సంవత్సరాలుగా అన్నీ చూసేశారు జనాలు. నువ్వేం మా కొత్తగా తెలియజేయక్కర్లే. ఏంది ఆ బాధ అసలు? ఎవరికైనా చెప్పి చూడు, వస్తారు జనాలు. మళ్ళీ మాకు పెట్టడం దాన్ని అదేందో పెద్ద బాధ, అది సత్యం అన్నట్టుగా. నువ్వు సత్యం అనేది ఏందో ముందు తెలుసుకో. గ్రంథం నీకు తెలియకుండానే ఇట్లాంటి తప్పుడు బోధలు చేస్తే శాపగ్రస్తుడు అయి పోతావు. నీది రక్షణ లేని జీవితం. అర్థమైందా? అది తెలుసుకో ముందు. నువ్వు యూట్యూబ్లో పెట్టిన దరిద్రపు పోస్టులు ఉన్నాయే ఒక మనిషి గురించి, ముక్కు మొహం తెలియని మనిషి, అతనితో కూర్చొని మాట్లాడకపోయినా నువ్వు పెట్టేవి దరిద్రపు పోస్టులు. వాటికే మేము పేపర్ దాకా వచ్చాం. నువ్వేందో నీ పరిసర ప్రాంతాలు ఏందో మాకు తెలిసినా కానీ మేము ఎక్కడా కూడా ఒక తప్పుగా మాట్లాడలా. అర్థమైందా? వాక్యం తెలుసుకోకుండా ఒక మనిషిని నువ్వు మాట్లాడావే, అసలు అతని పేరు ఎత్తటానికి కూడా నువ్వు అర్హత లేనివాడివి. నువ్వు అర్హత లేనివాడివి. అలాంటి వాళ్ళు నీ వెనకున్నారో, నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నావు మాకు తెలుసు. మహామహులు, మీసాల మెలి తెప్పిన వాళ్ళు వాళ్ళంతా కూడా మగాళ్ళు కాదు, నపుంసకులు. అది మాకు తెలుసు. నువ్వు వాడితో కలిసిన మరో నపుంసకుడివి, పెద్ద నపుంసకుడివి. నువ్వు అతన్ని మాట్లాడే అంత అర్హత కలిగినోడు అనుకుంటున్నావా? బయటకు వచ్చి మాట్లాడు. బయటకు వచ్చి డిబేట్ కాడికి వచ్చి మాట్లాడు. నువ్వు ఏం చెప్పే వాక్యమో, నీకు నేర్పిన వాళ్ళు ఏ రకంగా చెప్పారో జనాలకు తెలుసు, మాకు తెలుసు. అర్థమైందా? ఒకళ్ళు మనిషిని వేలెత్తి చూపించేటప్పుడు 4 మనలో చూస్తున్నాయి, మన కింద నలుపు చూసుకోవాలని తెలిసి మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. ఈ విషయాల్ని ఖండిస్తూ కూడా మరొక మారు నేను సత్యవాక్యాన్ని అనుసరిస్తూ మరొక సందేశాన్ని యూట్యూబ్ ద్వారా సమాజానికి వినిపించడానికి పూనుకొని ఉన్నాను. ఆ యొక్క వీడియోని కూడా మీరు చూసే ఉండొచ్చు. చిన్నరాజు ఎలాగూ తన యొక్క మాటల్ని, తన యొక్క అబద్ధ బోధని, తన యొక్క అబద్ధపు పూరితమైన మాటల్ని ఎలాగూ ప్రసంగ విధానంలో బోధిస్తూ ఉన్నాడో మీరు చూసి ఉన్నారు.
నేను వాస్తవం మాట్లాడితే, గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఎత్తి మాట్లాడితే, తను గ్రంథంలో ఉన్న ఒక్క మాట కూడా ఎత్తి మాట్లాడకుండా వ్యక్తిగత దూషణ చేయటం మొదలు పెట్టేస్తా ఉన్నాడు. గతంలో కూడా ఒక్క వచనం కూడా ఎత్తి మాట్లాడకుండా వ్యక్తిగతంగా ఎలాగూ పడితే అలాగా పెద్ద పెద్ద దైవజనుల్ని, నన్నును, అలాగే దైవజనుల యొద్ద నేర్చుకున్న వారిని దుర్భాషలు ఆడటము, నరకానికి వెళ్ళిపోతారని, నరక ప్రాయులని మాట్లాడటం జరిగింది. తను మీరే వినండి కావాలంటే. నిబంధనలకు విరుద్ధంగా బోధిస్తూ, నిబంధనకు విరుద్ధంగా కార్యక్రమాలు జరిగిస్తూ, మేము కూడా క్రీస్తు సంఘమైన కార్నర్లు ఎగరేసేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి బోధలు ఆ బోధలను విన్న విశ్వాసులు, అది విశ్వాసులు కాదు అవిశ్వాసులు, వీళ్ళందరూ కూడా సరే నరకప్రాయమై ఉన్నారు, నరకప్రాయులై ఉన్నారు అన్నటువంటి విషయం మనం కొత్త నిబంధనలను పరిశీలన చేసినప్పుడు మనకు అర్థం అవ్వగలదు. తీర్పు తీసేస్తా ఉన్నాడు. వాళ్ళు నరకానికి వెళ్తారు, వీరు నరకానికి వెళ్తారని తీర్పు తీస్తూ ఉన్నాడు. మరి ఇతను ఎలా క్రైస్తవుడు అవుతాడో, ఇతను ఎలా సువార్థికుడు అవుతాడో నాకు అర్థం కావట్లా. మరి ఇతని యొద్ద ఎంతో మంది నేర్చుకుంటా ఉన్నారు అని అతను చెప్తా ఉన్నాడు. నాకు సంఘాలోనే అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి వీళ్ళంతా కూడా తన యొద్ద ఎలా ఉంటున్నారో నాకు తెలియట్లా. క్రీస్తుని అనుసరించారనే సంగతి వారికి అర్థం కావట్లా. చిన్నరాజు అనే ఒక వ్యక్తి పూజ చేసేవారు, చిన్నరాజే అని వ్యక్తి పూజ చేసేవారు తనను అనుసరిస్తూ ఉన్నారు. ఆఖరికి తనేం చేస్తా ఉన్నాడంటే, క్రీస్తు సంఘంలో నుంచి వెలివేయబడిన వారిని చేర్చుకొని వారిని నడిపిస్తా ఉన్నాడు. వారితో పాటు ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు. ఇలాగూ ఇతను చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటి దినాన కూడా తను నా గురించి మరొక వీడియోని రిలీజ్ చేశాడు. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, సరే స్వార్థ పరిచర్య చేస్తున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నన్ను తిట్టాడు, నేను ఓర్చుకుంటాను, నేను సహించగలను, నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్నా. నాకు ఎవరైతే గ్రంథాన్ని నేర్పించారో దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు ఎవరైతే గ్రంథాన్ని నేర్పించారో వారి దగ్గర నేర్చుకున్నా. నేను ఎలాగ నెమ్మది ఉండాలి, ఎలాగ తొందరపడకుండా ఉండాలి, గ్రంథంలో ఉన్నదాన్నే మనం మాట్లాడాలి, మౌనంగా వచ్చి ఉండచాట మనం మౌనంగానే ఉండాలి అనేదాన్ని నేను నేర్చుకున్నాను. కనుక తన్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించి మాట్లాడాల. తన్ను సైతమే తను అడిగిన ప్రశ్న ఒక్కటే, ఇప్పటికీ కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. నపుంసకుడు క్రొత్త నిబంధన చట్ట ప్రకారం సువార్త పరిచర్య చేయొచ్చా, సువార్థికునిగా పని చేయొచ్చా, సువార్త వాక్యం బోధించవచ్చా అనే ప్రశ్న వేసినందుకు తను ఇలాగ నన్ను దూషించటం మొదలుపెట్టాడు. నన్ను దూషించడమే కాకుండా నా భార్యని, నా తల్లిని కూడా దూషించడం మొదలుపెట్టాడు. నా కుటుంబాన్ని దూషించడం మొదలుపెట్టాడు. తల్లిని భార్యను ఇద్దరిని కూడా సరే డబ్బు కోసమును తన నపుంసకత్వాన్ని బట్టి అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి సంగతి ఆ ఊరు వాళ్ళు తెలియచేయటం, వారి ఎవరు పలకకుండా వాడు ఉండడం అనేటువంటి సంగతి కూడా సరే నాకు బాగా తెలుసు. ఎంతవరకు పద్ధతి ఇది? జాగ్రత్తగా వినండి సోదరులారా. ఇలాంటి వాడి వద్ద మీరు నేర్చుకుంటున్నారా గ్రంథం? ఇలాంటి వాడిని మీరు అనుసరిస్తా ఉన్నారా? వెలివేయబడ్డ కుటుంబం అంటున్నాడు. ఊర్లో వారందరూ దూషించే కుటుంబం అంటా ఉన్నాడు. అవును, వాస్తవమే, వెలివేయబడ్డాము. ఎందుకు వెలివేయబడ్డామో చెప్పలేదే మరి తను. వాడు విక్రమ్ అనేవాడు పేపర్లో ఉంటాడు. ఆ పేపర్ అనే ప్రాంతంలో ఒక భ్రష్టు పట్టినటువంటి కుటుంబమే భ్రష్టు పట్టిన కుటుంబంగాను, వాడు ఒక విశ్వాస భ్రష్టుడు అన్నట్టుగాను సంఘాలు అక్కడ ఉన్నటువంటి సంఘంలో నుండి వెలివేయబడినటువంటి అతను మాత్రమే కాదు, విక్రమ్ అనేవాడే కాదు, విక్రమ్ అనేవాడితో పాటుగా అతనితో పాటు ఉన్నటువంటి తన కుటుంబీకులందరూ కూడా సరే వెలివేయబడినటువంటి ఒక భ్రష్టు పట్టిన కుటుంబం. వెలివేయబడ్డ ఆ మాట వాస్తవమే, కానీ ఎందుకు వెలివేయబడ్డమే చెప్పలేదే. ఈ పేపర్ అనే గ్రామంలో క్రీస్తు యొక్క స్థానిక సంఘము స్థాపింపబట్టడానికి కారణమైన కుటుంబం మాది. ఆ స్థానిక సంఘం కోసము ఈ యొక్క ఊరిలో పేపర్ అనే గ్రామంలో లోదరన్ సంఘం బ్యాక్గ్రౌండ్ కలిగిన వారం గతంలో మేము.
కనుక మేము క్రీస్తు సంఘం యొక్క స్థాపన నిమిత్తం ఇక్కడ మేము లూథరన్ సంఘంలో నుంచి వెలివేయబడ్డాం. మేము ఇక్కడ ఈ యొక్క సమాజంలో అది జరిగింది అసలు పూర్తిగా. కానీ ఈ యొక్క చిన్నరాజా కానివ్వండి, చిన్నరాజా యుద్ధ ఉన్నవారు కానివ్వండి, మీరు అసలు క్రీస్తు సంఘంలో నుంచి వెలివేయబడినవారు కదా. నేను క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో అది జరిగిస్తూ ఉన్నాను. కనుకనే నిందలు, అవమానాలు, అబద్ధపు మాటలు, వెలివేయబట్టము మా యొక్క జీవితాల్లో జరిగింది. చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం లేఖనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త మనము 5వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనం తేటగా తెలియజేస్తా ఉంది. చూడండి, ఈ యొక్క పేపరు గ్రామంలో క్రీస్తు సంఘం నిమిత్తము మేము పనిచేస్తా ఉంటే ఈ యొక్క లూథరన్ సంఘము యొక్క ప్రజలు, ఆ యొక్క సంఘ పెద్దలు కానివ్వండి, మా పట్ల వ్యవహరించిన విధానము ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే తన నామ నిమిత్తము పనిచేయు వారిని, సమాజంలో ఉన్నవారు ఏదైతే చేస్తారని చెప్పారో అలాగునే ఇక్కడ కూడా మా పేపరు గ్రామంలో క్రీస్తు ప్రభు యొక్క నామ నిమిత్తం పనిచేస్తా ఉంటే మేము కూడా వెలివేయబడ్డాం. ఇక్కడ అలాంటి కుటుంబం మాది. గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నా నేను. వెలివేయబడ్డాం మేము. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి దీనికి. న్యూస్ పేపర్కి కూడా వచ్చింది ఇది. గర్వంగా చెప్పుకుంటున్నా నేను. క్రీస్తు సంఘం నిమిత్తము సమాజంలో నుంచి వెలివేయబడ్డాం మేము. నిజమే, నువ్వు చెప్పింది నిజమే, వెలివేయబడ్డాం మేము. కానీ క్రీస్తు సంఘం నిమిత్తము లూథరన్ సంఘంలో నుంచి వెలివేయబడ్డాం మేము. గర్వంగా చెప్పుకుంటా నేను. నీలాంటి అబద్ధికుని కాదు నేను. నీలాగా మాట మీద నిలబడకుండా ఉండే తత్వం కాదు నాకుది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టే ఆడంగిల ముఖవాడిని కాదు నేను. ఆడంగిలోని కాదు నేను. తల్లిని చెల్లిని తిట్టే సభ్యత నాకు లేదు. నీలాంటి వాడిని కాదు నేను. అలాంటి సంస్కారం నీకుండొచ్చేమో. ఇంట్లో వాళ్ళని తిట్టడం, తల్లుల్ని చెల్లుల్ని, ఆడవాళ్ళని తిట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లా మీకు. మరి నువ్వెలాగూ క్రైస్తవుడు అయ్యావు అర్థం కావట్లా. లేఖనం చదువుకుందాం ఒకసారి మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే లేఖనం మనకి ఇలాగ ఇక్కడ తేటగా తెలియచేస్తుంది. చూడండి, 11వ వచనం చూసినట్లయితే, నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమని చెప్తుంది వాక్యం ఇక్కడ మనకి? నా నామ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. అవును, నిందించారు మమ్మల్ని. ఇక్కడ మా యొక్క గ్రామంలో నిందించారు మమ్మల్ని. ఏమని నిందించారు తెలుసునా మీకు? నేను చెబుతున్నా వినండి నా నోటి ద్వారా. లూథరన్ సంఘమే మన తల్లి సంఘము యొక్క సంఘాన్ని మీరు పాడు చేస్తున్నారు, మేము మీ కుటుంబాన్ని వెలివేస్తాము, నీ వివాహానికి ఎవరు రాకుండా చూస్తాము. నా వివాహ విషయంలో కూడా ఈ యొక్క సమాజంలో, లూథరన్ సంఘ సమాజంలో అల్లకల్లోలం రేగింది. ఇక్కడ మీ క్రీస్తు సంఘము మా ద్వారా స్థాపింపబడిందని, యొక్క గ్రామానికి క్రీస్తు సంఘాన్ని తీసుకొని వచ్చామని మా మీద పగతోటి నా వివాహానికి కూడా ఈ యొక్క ఊరి ప్రజలను రాకుండా ఆపేశారు. అయినా కానీ మేము నిలబడే ఉన్నాం. అయినా కానీ క్రీస్తు సంఘము విస్తరణ కొరకు నిలబడి పనిచేస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి మాతో పాటు కూడా ప్రభుపని నిమిత్తం కొనసాగిస్తూ ఉన్నాడు తన యొక్క జీవితాన్ని. మొదటిగా వారి యొక్క ఇంట్లో ఆరాధన ప్రారంభమైంది. వారి ఇంటికి వచ్చి పెద్దలు, ఇదిగో మీ ఇంట్లో మీరు కొత్తగా సంఘాన్ని పెట్టారు, ఆ యొక్క సంఘాన్ని మీరు తీసేయాలి, లేకపోతే మీ ఇంట్లో నుంచి మేము పంపించేస్తా ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి అద్దెంట్లో ఉంటున్నారు. ఆయన భయపడిపోయి వాళ్ళ ఇంట్లో ఆరాధన ఆపేశాడు. మేము ధైర్యంగా నిలబడి మా ఇంట్లో ఆరాధన చేద్దాం రండి అని చెప్పేసి మా ఇంట్లో ఆరాధనని ప్రారంభించి ముందుకు కొనసాగించిన కుటుంబం మాది. ఈ యొక్క గ్రామంలో లూథరన్ సంఘానికి, ఈ యొక్క సమాజానికి ఎదురు నిలబడి క్రీస్తు సంఘం నిమిత్తము పోరాడుతున్న కుటుంబం మాది. ఏం తెలుసు నా గురించి నీకు? ఏం తెలుసు? నీలాగా విలువేసిన వాళ్ళని ఎంబడి పెట్టుకొని తిరిగామని అనుకుంటున్నావా? గ్రంథం తెలియకుండా ఏది పడితే అలాగా మాట్లాడేవాడిని అనుకుంటున్నావా? చూడు, లేఖనం చూడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము, నా నామ నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అవును, నిజమే, నువ్వు పలికేది చెడ్డ మాటలే కదా నా మీద.
నువ్వు చెబుతుంది అబద్ధపు సాక్ష్యంలే కదా నా మీద. నువ్వు మాట్లాడే అబద్ధపు సాక్ష్యం ఏదైనా కానీ నా మీద చెల్లటానికి అవకాశం లేదు. ఒకటి గమనించు, ఈ లోదనం సంఘం వాళ్ళ దగ్గర నువ్వు సమాచారం తీసుకొని వచ్చావే, వెలివేశారని చెప్పారు కదా వాళ్ళు నీకు. అవును, వాస్తవం అదే చెబుతారు వాళ్ళు. క్రీస్తు సంఘము ఏనాటికైనా కానీ ఈ లోకంలో ఉన్న ఏ డినామినేషన్కైనా కానీ విరోధంగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించు నువ్వు. ఇలాంటి వాటి దగ్గర గ్రంథం నేర్చుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటు. ఒక స్త్రీని తల్లిగానో చెల్లిగానో భావించమని గ్రంథం చెబితే నా యొక్క కుటుంబాన్ని పట్టుకొని నువ్వు నా కుటుంబము, నా భార్య, నా తల్లి ద్వారా నేను డబ్బులు సంపాదిస్తున్నానని చెబుతున్నావే, నువ్వు ఎంత నీచుడివి, ఎంత భయంకరమైన భ్రష్టుడివో అర్థమవుతుంది నీ మాటల్లో. కావాలంటే ఇతని మాటలు మీరే చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నాడో. తల్లిని భార్యను ఇద్దరిని కూడా సరే డబ్బు కోసమును తన నపుంసకత్వాన్ని బట్టి అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి సంగతి చూశారు కదా అతని యొక్క మాటలు. ఇతను క్రైస్తవుడా? ఇతను క్రైస్తవుడు అంటే అసలు అర్థమేంటో తెలుసునా మీకు? చూడండి లేఖనం చూడండి ఒకసారి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో గ్రంథమే లేఖనం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. క్రీస్తుని పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు. నిన్ను చూస్తే క్రీస్తు కనబడాలి. ఓకే, నువ్వు క్రీస్తుని ధరించుకోవాలని చెప్పినప్పుడు నిన్ను చూస్తే క్రీస్తు యొక్క రూపం కనపడాలి, క్రీస్తు యొక్క మాట విధానం కనపడాలి, క్రీస్తు యొక్క బుద్ధి కనపడాలి, క్రీస్తు యొక్క గుణలక్షణం కనపడాలి, క్రీస్తు యొక్క అడుగుజాడలు నీలో ఉండాలి. అది క్రైస్తవుడు అంటే. నీలోనా ఒక తల్లిని చెల్లిని దూషించే విధానం నీలో ఉందే, ఆ దూషకుడు ఎవరు? అపవాది. అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నువ్వు కూడా అదే కదా, అబద్ధమునకు జనకుడవు నువ్వు. గ్రంథమేమో తెలీదు, ఏదో నీ సొంత కొట్టుడు కొట్టి నీ సొంత స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడుతూ ఉంటావు. ఎంగిలిపోద అంటున్నావే, సిగ్గులేదు ఆ మాట మాట్లాడటానికి? సిగ్గుండాలి మీకు. ఎంగిలిపోద అని అంటున్నావు. వాస్తవానికి అసలు ఎంగిలి అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఒకరు రుచి చూసిన దాన్ని ఇంకొకరు రుచి చూడటము, దానిని ఎంగిలి అంటారు. నేను దేవుని ప్రేమను రుచి చూస్తా ఉన్నాను, ఎంగిలే, వాస్తవమే ఎంగిలే అది. దేవుని ప్రేమని ప్రభువైన యేసుక్రీస్తు రుచి చూశారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమని అపోస్తులు రుచి చూశారు, అపోస్తుల యొక్క ప్రేమను నేను రుచి చూస్తున్నాను. అవును, ఎంగిలే అది. తండ్రి అయిన దేవుడి యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు నేర్చుకున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద అపోస్తులు నేర్చుకున్నారు, అపోస్తుల ద్వారా తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథమందు పొందుపరిచిన వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. అవును, ఎంగిలే. ఒకరు నేర్చుకున్నది నేను నేర్చుకున్నాను, ఒకరు తిన్నది నేను తింటున్నాను, ఎంగిలే. ఇది తెలియదా దద్దమ్మ నీకు? ఎవడో చెప్పిన ఎంగిలి బాతులను చెప్పుకుంటూ బ్రతికేవాడివి. బుద్ధి లేదు. ముందు గ్రంథం నేర్చుకో. గ్రంథం ఏం చెప్తుందో అది నేర్చుకో. గ్రంథం ఏం చెప్తుందో తెలియకుండా మాట్లాడితే నీకు నేర్పించారే ఎంగిలి బోధ. అవును, దేవుడు అదే చెబుతున్నాడు, ఎంగిలే చూడమంటున్నాడు దేవుడు. నేను ఇచ్చిన దాన్నే తినను అంటున్నాడు, నేను నేర్పించిన దాన్నే మాట్లాడను అంటున్నాడు, నేను పలికిన దాన్నే పలకను అంటున్నాడు. పలికిన దాన్ని పలకటమే ఎంగిలి నాయన. ఇది తెలీదా నీకు? పలికిన దాన్ని పలకటమే ఎంగిలి. ఒక పదానికి సరైన అర్థం తెలియని దద్దమ్మవు నువ్వు. నీ దగ్గర నేర్చుకుంటున్నా ఆ దౌర్భాగ్యులు ఎవరో నాకు అర్థం కావట్లా. ఎవడో ఏదో చెప్పాడు, గుడ్డిగా నమ్మేసి ఏదో నా గురించి మాట్లాడుతా ఉన్నావు. సరిగా తెలుసుకో, నా గురించి సరిగా విచారం చెయ్యి. పంపించావు కదా నీ యొక్క తొత్తులను, నీ యొక్క అనుచరులను రౌడీజం చేయడానికి పేపర్ గ్రామానికి పంపించావు కదా, సరిగ్గా విచారం చేయమను. పేపర్లో వెరిచర్ల విక్రమ్, నా ఇంటి పేరు వెరిచర్ల విక్రమ్ అనే అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క గుణలక్షణాలు ఏంటి, అతని యొక్క బుద్ధి ఏంటి అనేది సరిగ్గా విచారం చేసి మాట్లాడు. లేదా నువ్వే వచ్చి విచారం చేసుకొని మాట్లాడు. అసలు నీ గురించి విచారం చేయని తెలుసా? నేను అవసరం లేదు నాకు. నేను గ్రంథమే మాట్లాడతాను, నేను దుర్బోధన మాత్రమే ఖండిస్తాను.
నేను దుర్బోధన ఖండిస్తే నువ్వు నన్ను బోధపరంగా కాకుండా నువ్వు మాట్లాడిన దుర్బోధ పరంగా నేను సందేశాన్ని వినిపించినప్పుడు దానికి నువ్వు నన్ను ఖండించడానికి ఒక వాక్యం కూడా మాట్లాడాల. అది నీ దౌర్భాగ్య స్థితి. నేను అలా కాదు, నువ్వేది మాట్లాడినా కానీ నేను గ్రంథం ఎత్తే మాట్లాడుతూ ఉన్నాను, గ్రంథం చూపించే మాట్లాడుతూ ఉన్నాను, లేఖనాలను అనుసరించే మాట్లాడుతూ ఉన్నాను. కానీ నువ్వు అది చేయట్లేదు కదా. ఇంట్లో వాళ్ళని దూషించటం, కుటుంబాలను దూషించటం, దైవజనులను దూషించటం, ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ప్రభు నేర్పింది ఇదేనా? ప్రభు యొక్క స్వరూప్యం ఇదేనా? జాగ్రత్తగా వినండి సోదరి సోదరులారా, ఇలాంటి వారి యొద్ద గ్రంథాన్ని నేర్చుకోవటమే కాదు, అటువంటి వారి యొద్ద నుంచి దూరంగా పారిపోండి. ఎందుకంటే ఇటువంటి వారిని మీరు అంటిపెట్టుకుని ఉంటే ఎక్కడికి వెళ్తారనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు నరకానికి వెళ్తారు, పలానా వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పి తీర్పు తీర్చి తెగించే అంత స్థాయికి నేను ఎదగల. అనేక అబద్ధ బోధకులను తయారు చేసి ఈరోజు నరకంలో కొట్టిమెట్టాడుతూ బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి వాడివని నువ్వు అనుకోవద్దు. నువ్వు పనికిరాని వాడివి, నువ్వు భ్రష్టుడివి, నరకప్రాయుడివి. అంత స్థాయికి నేను ఎదగల. అది నా పని కాదు. చూడండి లేఖనం చూడండి, నేను ఊరికే ఇది మాట్లాడను, లేఖనమే మాట్లాడతాను ఏదైనా కానీ. చూడండి అపోస్తులు, చూడండి రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. తేటగా ఇక్కడ లేఖనం మనకి తేటగా తెలియచేసింది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవై ఉన్నా సరే నిరుత్తారుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని ఉన్నావు. ఏలి అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును, చూడండి ఇక్కడ, నీవు దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుందువా, లేదా దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తుడీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమునందు నీకు నీవే ఉగ్రతనము సమకూర్చుకుందువా? లేఖనం ఏం తెలియచేస్తా ఉంది మనకి? ఎవరు తీర్పు తీర్చేది? ఎవరు నరకానికి వెళ్తారో, ఎవరు నమ్మబోధ స్థలానికి వెళ్తారో నీకు తెలుసో నాకు తెలుసా? నాకైతే తెలియదండి, నాకైతే తెలియదు. ఆ పని అది కాదు. తీర్పు తీర్చే పని అది కాదు. తీర్పు తీర్చుట నీకెలా అంటాడు గ్రంథం, అది చెప్తుంది మనకి. కానీ ఈయన మాత్రం తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఆయన నరకానికి వెళ్ళాడు. అసలు తీర్పు తీర్చమే కాదు, పెద్ద ఆయన పాపం దైవజనుడిని ఆయన నరకంలో ఉన్నాడు, నరకంలో ఉండి అల్లాడిపోతా ఉన్నాడు అనే పదాలను వాడుతూ ఉన్నాడు. ఈయనేందో వెళ్ళి చూసొచ్చినట్టు. చూడండి ఆయన వాడిన పదం మీరే చూడండి. నిబంధనకు విరుద్ధంగా బోధిస్తూ నిబంధనకు విరుద్ధంగా కార్యక్రమాలు జరిగిస్తూ మేము కూడా క్రీస్తాంగమైన కాలర్లు ఎగరేసేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి బోధలు ఆ బోధలను విన్న విశ్వాసులు, అది విశ్వాసులు కాదు అవిశ్వాసులు, వీళ్ళందరూ కూడా సరే నరకప్రాయులై ఉన్నారు అన్నటువంటి విషయం మనం కొత్త నిబంధనను పరిశీలన చేసినప్పుడు మనకు అర్థం అవ్వగలదు. చూసారు కదా, ఇలాంటి వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? కనుక దయతో మీ మీద ప్రేమ కలిగి మీరు ఘోర భ్రష్టత్వంలో ఉన్నారని గుర్తెరిగి మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాము. కనుక చిన్నరాజయ్య గారు దయతో మీరు మారు మనసు పొంది సరిగ్గా గ్రంథాన్ని నేర్చుకొని సువార్త సరిగ్గా విని క్రీస్తు యేసులో రావాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా అనేకమైన మాటలు మాట్లాడారు మీరు, అనేకమైన మాటలు మాట్లాడారు. గమనించండి, ఇది మీకు సరైనది కాదు. మీరు అంటా ఉన్నారే నేను గ్రంథపరంగా వెళ్తానే కానీ నేను అసలు వ్యక్తిగతంగా ఎవరిని ఏమన్నాను కదా, అది మీరు మాట్లాడేదే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తిని దూషిస్తూ ఉన్నారు, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా నేర్పిస్తారు మీరు దూషించడం? ఓహో అందుకేనా నన్ను తిట్టిస్తుంది, మీ అమ్మటి ఉండే ఒక స్త్రీ చేత తిట్టించారు,
మీ ఎమ్మటి ఉండే యొక్క పురుషుడి చేత తిట్టిచ్చారు. వినండి, ఇది కూడా వినండి, ఇది కూడా పెడుతున్నారు లైవ్ లో, వినండి. వందనాలు నాన్న విక్రమ్. క్రీస్తుని గురించిన సంగతులు నువ్వు మాకేం తెలియజేయక్కర్లేదు కానీ నువ్వు ముందు తెలుసుకో, గ్రంథం బాగా చదివి. కొత్త పాత నిబంధనకి తేడాలు తెలియవు. ఎక్కడ ఏది విభజన చేయాలో తెలియదు. సమాప్తమైన పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చెడిపే బోధ నీది. మాకు ఏమి ఇవన్నీ పెట్టక్కర్లేదు కానీ ఒకళ్ళు గౌరవించి మర్యాదగా మాట్లాడలేని విజ్ఞత నీది. నువ్వేందో పెద్ద చదవరివి, నువ్వేందో గ్రంథం బోధించిన పెద్ద పాస్టర్ అనుకుంటున్నావేమో, నీకు అంత లేదు కానీ నువ్వు ముందు తెలుసుకో, గ్రంథం చదువుకొని కొత్త పాత నిబంధన నిర్వచనాలు తెలుసుకొని, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు కానీ నువ్వు చదువుకో కూర్చొని. ఒకటి దగ్గర నేర్చుకుంటే ఇట్టాగే ఉంటాయి. నువ్వు తెలుసుకో. మేము గ్రంథాన్ని వెంబడించి మనుషుల్ని వెంబడించలా. ఎన్ని సంవత్సరాలు ఒకటి కిందకి వెళ్ళినా వాడు చెప్పే కాదు, మీ గ్రంథాన్ని వాడు చెప్పేవి చూసుకొని ఇది కరెక్టా కాదని ప్రశ్న వేస్తే మా మీద వాళ్ళకి కాలి ఏం మాట్లాడలేక నిప్పులు పడ్డారు జనాలు. అర్థమైందా? నువ్వు మాకు ఎట్టంటి పెట్టమాక. అది అసలు వాక్యమే కాదు, వాక్యం కాదు, తప్పుడు బోధ, అది కలిపి చెరిపే బోధ. నేను నిరూపిస్తా. డిబేట్కి రమ్మంటే రాలేనోడివి నువ్వు. వచ్చి కూర్చొని మాట్లాడు. నువ్వు ఎంతమందిని తెచ్చుకో, నేను పిలిపిస్తా బాంచేతి. నేను 1000 మందిని పిలిపించి కూర్చో. ఏ గ్రంథం ఏంది అనేది తెలుసుకున్నాక నువ్వు మాట్లాడు. నువ్వు మా నేర్పక్కర్లేదులే. అర్థమైందా? నువ్వు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నావు. మేమన్నీ చూసేసాం. 40 సంవత్సరాలుగా అన్నీ చూసేశారు జనాలు. నువ్వేం మా కొత్తగా తెలియజేయక్కర్లే. ఏంది ఆ బాధ అసలు? ఎవరికైనా చెప్పి చూడు, వస్తారు జనాలు. మళ్ళీ మాకు పెట్టడం దాన్ని అదేందో పెద్ద బాధ, అది సత్యం అన్నట్టుగా. నువ్వు సత్యం అనేది ఏందో ముందు తెలుసుకో. గ్రంథం నీకు తెలియకుండానే ఇట్లాంటి తప్పుడు బోధలు చేస్తే శాపగ్రస్తుడు అయి పోతావు. నీది రక్షణ లేని జీవితం. అర్థమైందా? అది తెలుసుకో ముందు. నువ్వు యూట్యూబ్లో పెట్టిన దరిద్రపు పోస్టులు ఉన్నాయే ఒక మనిషి గురించి, ముక్కు మొహం తెలియని మనిషి, అతనితో కూర్చొని మాట్లాడకపోయినా నువ్వు పెట్టేవి దరిద్రపు పోస్టులు. వాటికే మేము పేపర్ దాకా వచ్చాం. నువ్వేందో నీ పరిసర ప్రాంతాలు ఏందో మాకు తెలిసినా కానీ మేము ఎక్కడా కూడా ఒక తప్పుగా మాట్లాడలా. అర్థమైందా? వాక్యం తెలుసుకోకుండా ఒక మనిషిని నువ్వు మాట్లాడావే, అసలు అతని పేరు ఎత్తటానికి కూడా నువ్వు అర్హత లేనివాడివి. అతని పేరు ఎత్తటానికి కూడా నువ్వు అర్హత లేనివాడివి. అలాంటి వాళ్ళు నీ వెనకున్నారో, నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నావు మాకు తెలుసు. మహామహులు, మీసాల మెలి తెప్పిన వాళ్ళు వాళ్ళంతా కూడా మగాళ్ళు కాదు, నపుంసకులు. అది మాకు తెలుసు. నువ్వు వాడితో కలిసిన మరో నపుంసకుడివి, పెద్ద నపుంసకుడివి. నువ్వు అతన్ని మాట్లాడే అంత అర్హత కలిగినోడు అనుకుంటున్నావా? బయటకు వచ్చి మాట్లాడు. బయటకు వచ్చి డిబేట్ కాడికి వచ్చి మాట్లాడు. నువ్వు ఏం చెప్పే వాక్యమో, నీకు నేర్పిన వాళ్ళు ఏ రకంగా చెప్పారో జనాలకు తెలుసు, మాకు తెలుసు. అర్థమైందా? ఒకళ్ళ మనిషిని వేలెత్తి చూపించేటప్పుడు 4 మనలో చూస్తున్నాయి, మన కింద నలుపు చూసుకోవాలని తెలిసి మాట్లాడు, తెలుసుకోని మాట్లాడు. విన్నారు కదా ఎలా తిట్టారో, చూశారు కదా. ఇది వారి యొక్క పాఠాలు. క్రైస్తవులను పేరు చెప్పుకొని క్రీస్తు నామము ఇలాంటి వారి వల్లనే సమాజంలో దూషింపబడుతుంది. పైగా క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు నాయన అలాగ పెట్టుకొని క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని అవమానపరుస్తావు? అలా పెట్టుకోకు. దానికి నువ్వు యోగ్యుడో కాదు, అలా పెట్టుకోకు. చిన్నరాజా సంఘం అని పెట్టుకో, నీ పేరు పెట్టుకో. చెప్పావు కదా, గత వీడియోలో అన్నావు కదా, నా వెనకున్న సంఘాలు అన్నారు కదా. నేను నా నోట్లో మాటలు నా సొంతకేం పలకట్లా, నువ్వన్నా మాటే. కావాలంటే మీరే వినండి, పదం అన్నాడో లేదో. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే, నాకు సంఘం లేదు, నేను ఒక్కడే తిరుగుతున్నానా? నీకు ఎవడు చెప్పాడు? ఆ మాటకైనా రుజువు ఉందా నీకు? మీ విలేజ్ లో, మీ ఊర్లోనే, ఆ బాపట్లలోనే సంఘం నడిపిస్తున్నా ఉన్నారు సహోదరులు. నీకు నేర్పాడే అబద్ధ బోధల్ని ఆ ఊర్లలో అన్నిట్లో ఉన్నాయి సంఘాలు. నేను నా వెనకాల ఉన్నటువంటి సంఘాలు, క్రొత్త నిబంధన మాత్రమే భక్తిగా జరిగిస్తున్నటువంటి సంఘాలు. ఆఖరికి తమిళ సంఘాల్లో కూడా సరే, తమిళనాడులో కూడా సరే సంఘం ఉంది అన్నాడు కదా. తన వెనకాల ఉన్న సంఘం అంట. మేమైతే మా వెనకాల సంఘం ఏం లేదు, ముందే సంఘం ఏం లేదండి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడిని, క్రీస్తు సంఘమని శరీరంలో చేర్చబడిన వాడిని. నేను నా సొత్తు కాదు, క్రీస్తు యొక్క సొత్తునే నేను. ఇది లేఖనం తేటగా తెలియజేస్తా ఉంది. చూస్తారా లేఖనం? మీరు చూడండి ఒకసారి, లేఖనం తేటగా చూడండి. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనము 17వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా మనకి లేఖనం తెలియజేస్తా ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, పక్షపాతం లేకుండా
క్రియలను బట్టి ప్రతి వాని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ చాలా జాగ్రత్త గమనించండి సుమా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేతను, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగురు కదా. అది కదా గ్రంథం తెలియచేస్తోంది. నేను క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన వాడిని, క్రీస్తు సంఘము అనగా క్రీస్తు అధికారం కింద జీవించుతున్న వాడిని, క్రీస్తు సంఘం శరీరంలో నేను చేర్చబడ్డా. సంఘం క్రీస్తుది, తన రక్తమిచ్చి కొనుక్కున్న సంఘం అది. దాంట్లో నేను ఒక సభ్యుణ్ణి. నువ్వు అంటున్నావే నపుంసకులుగా ఒప్పుకున్నారని. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు నేర్పిన వాళ్ళు, నిన్ను ప్రోత్సహించేటువంటి ఇతరత్ర మనుషులు, వీళ్ళందరినీ కూడా నువ్వు ఏమన్నావంటే ఒప్పుకున్నావు నపుంసకులు అని చెప్పేసి. ఇక నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇక సువార్త క్లిప్స్ అండ్ అబద్ధాలు. వాడు నన్ను ఎదుర్కోలేదు కాబట్టి వాడు నపుంసకుడని మీరు అందరూ కూడా గుర్తించండి. డైరెక్ట్ గా రాలేకపోతున్నాడు కాబట్టి వాడే ఒప్పుకున్నందుకు. అసలు పరలోక రాజ్య నిమిత్తం నపుంసకుడు అంటే నీకు అర్థం కాలా? అది నువ్వెలా క్రైస్తవుడో నాకు అర్థం కావట్లా. ఆ పదానికి అవమానం వస్తుంది. నీకు తగిలిస్తే ఆ పదానికి అవమానం. చెప్పాను కదా, క్రైస్తవుడు అనంటే ఆ రూపం కనపడాలి. క్రీస్తు యొక్క రూపం నీలో కనపడాలి. నీ యొక్క అడుగుజాడలు క్రీస్తు యొక్క అడుగుజాడల వల్ల ఉండాలి. నీ యొక్క మాటలు క్రీస్తు మాట్లాడినట్టుగా ఉండాలి. నీ యొక్క ప్రవర్తన క్రీస్తు యొక్క ప్రవర్తనలాగా ఉండాలి. నువ్వు చేసే బోధ తండ్రి యొద్ద నేర్చుకున్నట్లుగానే ఉండాలి. అలాగూ లేదే, నువ్వేమో తెల్లెందెడతావు చెల్లెందెడతావు. వ్యభిచారం చేయిస్తూ సంపాదిస్తున్నాను నా డబ్బును. నేను నా భార్య నా తల్లి చేత వ్యభిచారం చేస్తూ డబ్బును సంపాదిస్తున్నాను. నేను ఎంత దౌర్భాగ్యుడో నువ్వు, ఎంత దిగజారావు. నోరేనా అది? నువ్వు అసలు క్రైస్తవుడివేనా? నువ్వు అసలు బోధకుడివేనా? నువ్వు అసలు సువార్థికుడివేనా? బుద్ధి లేదు నీకు? కడుపుకి అన్నం తింటలేదా? ప్రతి ప్రభుదిన రొట్టె ద్రాక్షరసం విరుస్తుందని చెప్పుకుంటున్నావు కదా నువ్వు. మళ్ళా ఇదొకటి ప్రభుదినం కాదంటావు. మళ్ళీ ఆదివారం మాత్రం ఆరాధన దినం అంటావు, ప్రభుదినం కాదంటావు. ఎక్కడ నేర్చుకున్నావు నీ బోధని? ఎక్కడ బాప్తిని తీసుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? అసలు ఏ స్థానిక సంఘ సభ్యుడి నువ్వు? ఒక ఐడెంటిటీ ఉందా సరిగ్గా నీకు? నీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు? నీకు నేర్పించిన వాళ్ళు ఎవరు? నీకు నేర్పించిన వాళ్ళకి బుద్ధి లేదు, నీ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి బుద్ధి లేదు. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, కంటితోటి చూసి లేఖనాలను చదువుకోమని. ఆ మాత్రం తెలీదా? అందరు తిట్టుకుంటే వెళ్ళిపోవటమేనా? గ్రంథంలో ఉన్నది మాట్లాడటమే చేత కాదు. ఈ చేత కాక మనుషుల్ని తిట్టుకుంటా వెళ్ళిపోతున్నావు. దైవజనులను తిట్టావు. దైవజనులను తిట్టావని నేను మాట్లాడినందుకు, ఖండించినందుకు నన్ను తిట్టావు. నేను మరలా తిరిగి గట్టిగా ఖండించినందుకు, ఒక ప్రశ్న వేసి ఖండించినందుకు, ఏంటా ప్రశ్న? నేను ధైర్యంగా మాట్లాడతాను, నేను మొహమాటం లేని వాడిను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గ్రంథంలో ఒక మాట అంటారు, ఓ బోధకుడా, నీవు మొహమాటం లేని వాడి వారు మేము ఎరుగుదుము. ఆ క్యారెక్టర్ నాలో ఉంది. మొహమాటం లేదు నాకు, ముఖానే మాట్లాడతా. నేను నీలాంటి అబద్ధికుని కాదు, నేను మాట మార్చేవాడిని కాదు. నేను ధైర్యంగా పబ్లిక్ గా వీడియో రిలీజ్ చేస్తున్నా లేఖనం మాట్లాడుతూ. నువ్వెందుకని లేఖనాలను అనుసరిస్తూ ఎందుకని వీడియో రిలీజ్ చేయవు? నువ్వు నీ తిట్లు తప్ప, నా గురించి మాట్లాడే విషయంలో నీ తిట్లు తప్ప ఒక్క లేఖనం ఎత్తి కూడా నేను మాట్లాడిన తప్పని నిరూపించలా. నువ్వు మాట్లాడితే డిబేట్కి రా అంటున్నావే కానీ అసలు నీతో డిబేట్ చేయాలంటే ముందు నీకు ఒక అర్హత కావాలి. డిబేట్ చేయడానికి నువ్వు అర్హుడు కాదు, నీకు అర్హత లేదు. నీకేమొచ్చని డిబేట్ చేయమంటావు? నీతో 24 గంటలు ఒకడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నీ అనుచరుడు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. అది తనతో నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఫోన్లు ఎత్తకపోతే రికార్డింగ్లు, బూతులు తిడతా, బెదిరిస్తా, రికార్డింగ్లు. ఏంటిది? రౌడీజం చేస్తున్నారా మీరు? తుప్పు లాంటి వాళ్ళు, బంగారానికి ఎప్పుడు తుప్పు పట్టదు.
మీరు డైరెక్ట్గా పెట్టారే నపుంసకులు సువార్త చేయొచ్చు అని. నపుంసకులు సువార్త చేయొచ్చు అంటే నపుంసకుడని ఆయన మీకు చెప్పాడా? లేకపోతే మీరు వెళ్ళి ఏమైనా చూసారా వాళ్ళ ఇంట్లో? ఇది కూడా చెప్పండి చెప్పేటప్పుడు. నేను చినరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన బాత్రూంలో ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ఇదే అని నాకు తెలుసు అని గట్టిగా చెప్పండి మీరు చెప్పే సువార్త మధ్యలో. ఏంటి ఏదో పెద్ద హెడ్డింగ్లు ఇచ్చే అంత మాత్రాన మీలాంటి అబద్ధ బోధకులు, క్రూరత్వం కలిగిన బోధకులు, మీదే గొప్ప అని చెప్పుకునే ఒక మెంటాలిటీ గల పిచ్చి పరిచయం లాంటి వాళ్ళు మీరు. మీ వెనకాల ఎవరున్నారో, మీతో ఎవరు మాట్లాడిస్తున్నారో అన్నీ మాకు తెలుసు. ఇప్పుడు దాకా ఇది చూశారు కదా, తర్వాత ఇంకోటి చూడండి, అది చెప్పం, చేసి చూపిస్తాం అనమాట. మీరు ఎలా అయితే చేశారో మేము అలానే చేసి చూపిస్తాం. ఏంటి మేము అడిగిందేమో బైబిల్ పరంగా, మీరేమో బైబిల్ దాటేసి మనం నమ్మిందే బైబిల్ అన్న ఇదిలో మీరు తయారయ్యారు కదా. మీరు మీ వెనకాల ఉన్న బోధకులు తయారయ్యారు మేము నమ్మింది ఇదే అని. అలాంటి వాళ్ళ కోసమే మాకు కూడా ఇంకోటి ఉంది, మేము ఏది నమ్మేమో మేము అదే చెప్పగలం. జనానికేమో మేమేదో మంచి బోధకులని లోపలేమో అంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మేము బతకం. మీలాగా ఎప్పటికైనా అర్థం చేసుకోండి. మిమ్మల్ని అయితే వదిలే ప్రసక్తే లేదు సార్. మీరు వస్తే డిబేట్కి రావాల్సిందే. మీరు 100 పెట్టుకోండి అట్లాంటి పోస్టులు. మీరు చివరాఖరికి మీకు రాని బోధన కూడా మీరు ఎవరో దగ్గర రాపించుకొని ఎంగిలి మెతుకులకు ఆశపడి కుక్కలాగా మీరు చేస్తుంటే మేము ఊరుకోం. ఇంతకాలం మీ జోలు మేము రాలా, మీరే మా జోలు వచ్చారు. మేము మిమ్మల్ని కదిలించుకోవాలా. అలా మీరెవరో తెలియదు, మీరే గెలుపుకున్నారు. అన్నిటికీ సమాధానాలు వస్తాయి అండి. క్రైస్తవ లక్షణం అసలు మీలో లేనే లేదు. క్రైస్తవ లక్షణం అసలు మీలో లేనే లేదు. మీరు అనుకుంటున్నారేమో మేము క్రైస్తవులమని. జాగ్రత్తగా గమనించండి సోదరులారా. ఈ చినరాజు అనే అతన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. తను చేసే బోధన గమనించండి. తన యుద్ధం నేర్చుకునేవారు కానివ్వండి, తన యుద్ధం వినేవారు కానివ్వండి, తన యొక్క వీడియోలు వీక్షించేవారు కానివ్వండి, జాగ్రత్తగా అతను మాట్లాడే మాటల్ని మీరు గమనించండి. తన యొక్క గుణలక్షణాలను గమనించండి, తన యొక్క హావభావాలను గమనించండి. నాకు చూపిస్తాడంటే ఏం చూపిస్తాడు నాకు అర్థం కావట్లా. నీకు చూపిస్తాను రా అని అంటున్నాడు నన్ను. కావాలి నీకు చూపిస్తాను రా, నువ్వు రా డైరెక్ట్ గా నీకు చూపిస్తాను. దైవజనుడు అని పేరు చెప్పుకుంటున్నావు నువ్వు. దైవజనుడువా నువ్వు? దైవజనుడు అలాంటి మాటలు మాట్లాడతాడా? పరిశుద్ధులు అసలు అలాంటి మాటలు మాట్లాడచ్చా? అలాంటి మాటలు మాట్లాడచ్చా పరిశుద్ధులు? శోభొచ్చినవే గాని దుర్భాషలు పరిశుద్ధుల నోటిన రానివ్వకూడదన్నారు. తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఒకసారి మీరే వినండి. ఇలాంటి అతను దగ్గర నేర్చుకుంటున్నారు మీరు. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా. తనకి గ్రంథం తెలీదు, బైబుల్ తెలీదు. అదేమన్నంటే కొత్త నిబంధన ఆరాధన అంటాడు. క్రీస్తుని దేవునిగా విశ్వసించాలి అంటాడు. క్రీస్తుని కూడా ఆరాధించాలంటాడు. క్రీస్తుని దేవునికి విశ్వసించాలి అంటాడు. ఆదివారం ప్రభుదినం కాదంటాడు. ఇలాంటి దుర్బోధ చేస్తా ఉన్నాడు సమాజంలో. అంతేకాక క్రీస్తు సంఘంలో నుంచి వెలివేయబడిన వారిని చేర్చుకొని తిరుగుతా ఉన్నాడు. ఒక అపవాది మిగిలిన దురాత్మలను వెంబడేసుకొని తిరిగినట్టు ఇతను కూడా ఏం చేస్తా ఉన్నాడంటే వెలివేయబడిన క్రీస్తు సంఘంలో నుంచి వెలివేయబడిన వారిని వెంబడేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వారు కూడా ఈయన దగ్గర రావడం కొత్త ఏం కాదు. గతంలో 2-3 దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి వెళ్ళి ఈయన దగ్గరికి వచ్చారు. ఈ చినరాజాన్ని కూడా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ సంగతి నాకు అర్థం కావట్లా. ఏదో నన్ను చాలా చాలా మాట్లాడినాడండి నన్ను. నాకు ఇబ్బంది ఏమి లేదు, దానివల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు. నువ్వేదో అనుకుంటున్నావేమో నేనేదో నిన్ను భయంకరంగా మాట్లాడాను, నీ తల్లిని నీ భార్యని వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని మాట్లాడాను నువ్వు అనుకుంటున్నావేమో. సంకలు కొట్టుకుంటున్నావు సంతోషపడుతూ. అర్థమవుతుందా? క్రీస్తు నామ నిమిత్తము ఇలాంటి నిందలు అవమానాలు భరించటం నాకు ధన్యత. క్రీస్తు నామ నిమిత్తము
ఇలాంటి అవమానాలు, ఇలాంటి నిందలు భరించడం నాకు ధన్యత. యేసుప్రభు చెప్పాడుగా, నా నామ నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుటే పరలోకమందు మీ ఫలము అధిక మగునని చెప్పాడు కదా. మిమ్మల్ని వెలివేస్తారని చెప్పాడు. అవును, వెలివేయబడ్డాం మేము. క్రీస్తు సంఘం నిమిత్తము లోదన సంఘంలో నుంచి వెలివేయబడ్డాం మేము. ఇప్పటికీ లోదన సంఘం వాళ్ళు చాలా మంది మేమంటే ఒప్పుకోరు. అసలు క్రైస్తవ్యం అంటేనే, క్రీస్తు సంఘం అంటేనే సమాజానికి విరోధంగా పనిచేస్తుంది, సమాజం విరోధంగా చూస్తున్న సంగతి నీకు అర్థం కావట్లా. నువ్వు వెలివేయబడ్డావా? నువ్వేం త్యాగం చేసావు? క్రీస్తు సంఘం కోసం. నేను నా బంధుమిత్రుల్ని త్యాగం చేశాను, నా కుటుంబంలో ఉన్న రక్త సంబంధికుల్ని త్యాగం చేశాను. ఏం తెలుసు నీకు? క్రీస్తు సంఘం నిమిత్తము, క్రీస్తు సంఘ పరిచర్య నిమిత్తము ఎంత త్యాగం చేశామనేది నీకేం తెలుసు? క్రీస్తు సంఘ నిమిత్తం త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒకటి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక్కడ ఒక అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను అండ చూసుకుని ఏమైనా మాట్లాడుతున్నారేమో మీరు. అతను సంఘానికి దూరం అయిపోయి జీవిస్తూ ఉన్నాడు. ఆ విషయం మీకు అర్థం కావట్లా. ఇంతవరకు సంఘంతో సమాధానపడి వచ్చి చేరలా. తనకిష్టం వచ్చినట్లుగా చేసుకుంటున్నాడు. అతనితో సంప్రదింపులు జరుపుతున్నావేమో. జాగ్రత్త సుమి, దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చూద్దాం, లేఖనం చూద్దాం ఒకసారి. మనము క్రీస్తు సంఘం నిమిత్తము వెలివేయబడతాము, హింసింపబడతాము, చంపబడతాము. స్టెఫెన్ సైతమే చంపబడ్డాడు. లేఖనం మనకు తాడుగా తెలియచేసింది వెలివేయబడతారని. మరి గ్రంథం నువ్వు ఏం తెలుసో నాకు అర్థం కావట్లా. ఏం నేర్చుకుంటున్నావో అర్థం కావట్లా. ఒక్కటి నేర్చుకున్నావు బాగా, నాకు అర్థమవుతుంది. ఏంటంటే తిడతం నేర్చుకున్నావు. ఇలాంటి దగుల్బాజీ వాడు, లేని దాన్ని సృష్టించి మాట్లాడేటువంటి వాడు, ఇలాంటి వాడికి నేర్పించినటువంటి వాడి బోధనలు అంతా వ్యక్తిగతంగా అసలు నేను తిట్టనంటావు, కానీ నువ్వు తిట్టేదే అసలు వ్యక్తిగతంగా తిడతావు. నువ్వు మాట్లాడేదే వ్యక్తిగతంగా మాట్లాడతావు. నువ్వేదంటున్నావే, నువ్వు మొదలు పెట్టావని. నువ్వు దద్దమ్మవు కాకపోతే నిన్నేమనాలి? అసలు మొదలు పెట్టిందే నువ్వనే విషయం నీకు అర్థం కావట్లా. అసలు మొదలు పెట్టిందే నువ్వు. నువ్వు మొదలు పెట్టావు కాబట్టే నిన్ను ఖండించాం. అది గ్రంథంలో ఒక లేఖనం ఉంది. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పమని గ్రంథం చెబితే నిన్ను ప్రశ్న అడిగినందుకు, ఏం ప్రశ్న? కొత్త నిబంధన చట్ట ప్రకారం నపుంసకుడు స్వార్థ పరిచయం చేయొచ్చు అని ప్రశ్న అడిగితే తిడతం మొదలు పెట్టావు నువ్వు. అసలు నపుంసకుడు ఏంటో తెలియలే నీకు. నపుంసకుడంటే ఏంటో తెలియలే నీకు. నువ్వు నపుంసకుడు, అవును నువ్వు అన్నావు కదా నీ వీడియోలో, నపుంసకులను ఒప్పుకున్నాడని. ఆ బోధకులని నపుంసకులని అన్నందుకు వాళ్ళందరూ స్వార్థ చెప్పడం ఓకే అనిపిస్తే, నేను నపుంసకుడిని కాను అని నేను చెప్పుకుంటూ, నువ్వు దద్దమ్మవి కాకపోతే, సొంటవు కాకపోతే, పనికి మాలిన వ్యర్థుడవు కాకపోతే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు. వాస్తవానికి నీకు లేఖనాలు చదివినా కానీ చెప్పినా నీకు ఎక్కవు, బుర్రకెక్కవు. కారణం క్రైస్తవుడు కాదు కదా. నువ్వు క్రైస్తవుడు అయితే నీ గ్రంథం అర్థం అవుతుంది, లేఖనాలు అర్థం చేసుకోగలవు. నువ్వు క్రైస్తవుడు కాదు కాబట్టి నువ్వు గ్రంథాన్ని అర్థం చేసుకోలేవు, లేఖనాలను అర్థం చేసుకోవు. కనుకనే వెలివేసిన వాళ్ళని నువ్వు వెంబడేసుకొని తిప్పుకుంటున్నావు. ఇదే నువ్వు చేసే పని. మేము క్రైస్తవులం కనుక, క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కనుక, ఆదిమ సంఘ అపోస్తల బోధనను అనుసరిస్తున్నాం కనుక గ్రంథంలో ఉన్నదే మాట్లాడతాం, ఉన్నదే పలుకుతాం. నీలాంటి వారు విశ్వాసంలో ఉన్నవారిని చెరుపుదామని ఎంతమంది వచ్చినా కానీ మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళని ఖండించడానికి నిలబడతారు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. నాతో డిబేట్ చేయడానికి ఇది ఉండాలి, అది ఉండాలి, కౌంటర్ చేయడానికి అది ఉండాలి, ఇది ఉండాలి అంటున్నావు కదా. అది నీతో డిబేట్ చేయాలంటే నీ దగ్గర కాన్సెప్టే లేదు, ఒక సబ్జెక్టే లేదు. నీతో ఎలా మాట్లాడతావు అనుకుంటున్నావు? నీతో డిబేట్ ఎలా చేస్తావు అనుకుంటున్నావు? ఇంతవరకు ప్రశ్నకు నువ్వు సమాధానం పబ్లిక్గా రిలీజ్ చేయలా. నిన్ను నపుంసకుడు ఒప్పుకున్నారన్నావు కదా. అవును, నిన్ను నపుంసకుడినే. ఏ నపుంసకుడినే తెలుసా నీకు? క్రీస్తు రాజ్య నిమిత్తము, పరలోక రాజ్య నిమిత్తము నపుంసకులుగా చేయబడిన జాబితా మాది.
ఇది తెలీదా నీకు? ఇది తెలియని అసలు క్రైస్తవుడే కాదు నువ్వు. ఇది తెలియకపోతే క్రైస్తవుడు నువ్వు కాలేవు కూడా. పరలోక రాజ్య నిమిత్తం నపుంసకులు అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులు అనే సంగతులు నువ్వు మర్చిపోయావా? లేకపోతే ఆ విషయమే నీకు తెలీదా? నీకు తెలియకపోతే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు. అది తెలిస్తేనే క్రైస్తవుడు అవుతావు, అది తెలియకపోతే క్రైస్తవుడు కాదు. కానీ కొత్త నిబంధన చట్ట ప్రకారం నపుంసకుడు స్వార్థ పరిచర్య చేయొచ్చానంటే నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధంగా నపుంసకుని విధానం కాదు మాట్లాడుతుంది. భౌతిక సంబంధమైన నపుంసకుడు తన కోరికలను నెరవేర్చుకోవడానికి తన్ను తాను నపుంసకునిగా చేసుకునేవాడు ఉంటాడే, వాడు సువార్త పరిచర్య. వాడనాలా ఆమెనాలో నాకైతే తెలియదు. మనుషుల ఆభావాలు దెబ్బతింటాయి కనుక ఏదో ఒకటి ప్రస్తుతానికి అనేస్తా. నేను తన కోరికలను నెరవేర్చుకోవడానికి తను తాను నపుంసకునిగా చేసుకున్న వాడు భౌతిక సంబంధమైన నపుంసకుడు నేను మాట్లాడుతుంది. వీడు సువార్త పరిచర్య చేయొచ్చా? ఇది నేను అడిగిన ప్రశ్న. నేను ఒప్పుకుంది ఏంటో తెలుసా? నువ్వు నపుంసకుడు అన్నావు కదా, నిజమైన నపుంసకుడు అన్నావు కదా. ఎస్, దట్స్ రైట్, నువ్వు చెప్పింది నిజమే. నేను నపుంసకున్నే, నిజంగా నపుంసకున్నే, నేను నిజమైన నపుంసకున్నే. నేను యేసుక్రీస్తు అంటారు చూసావా, ఇతను నిజమైన ఇశ్రాయేలుడని. అలాగే నేను నిజమైన నపుంసకున్నే. క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకునిగా చేయబడిన వాడిని నేను. పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకునిగా చేయబడిన వాడిని నేను. చదువుతావా? లేఖనం చదువుతావా? లేఖనం చదువు. బైబిల్ ఉంటే నీ దగ్గర. జాగ్రత్తగా చూడండి సోదరి సోదరులారా. ఇది చిన్న విషయం అనుకుంటున్నారేమో మీరు. భూలోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలీదు. మనకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలీదు. ఇలాంటి దుర్బోధకులు వచ్చి పరిశుద్ధుల్ని విశ్వాసుల్ని చెరుపుతా ఉన్నప్పుడు అపవాది అగ్నిలోకి లాక్కెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి దుర్బోధ విన్నవాళ్ళు. కనుక ఇలాంటి దుర్బోధకుల నుంచి దూరంగా పారిపోండి. వీళ్ళు అపవాది సంబంధులు, అబద్ధికులు. ఇతను మాట్లాడిన అబద్ధాలు మీరే చూశారు కదా ఈ యొక్క వీడియోలో. ఇతని మాటలు మీరే విన్నారు కదా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇతను ఎలా క్రైస్తవుడు అవుతాడు? ఇతను ఎలాగ బోధకుడు అవుతాడు? ఇతను ఎలాగా క్రీస్తు యేసునందు స్వారూప్యం ఇతను ఎలా నివసిస్తుంది? అది కాదు కదా స్వారూప్యం. చూడండి లేఖనం చదువుతా నేను. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా తెలియజేస్తా ఉంది. ఇక్కడ 3 రకాల నపుంసకుల గురించి మాట్లాడటం జరిగింది. చూడండి ఇక్కడ మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో తేటగా తెలియజేస్తుంది. ఇక్కడ మనకి 3 రకాల నపుంసకుల గురించి గ్రంథం తేటగా తెలియజేస్తుంది. మాట్లాడింది నేను కాదు, బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేసిన యొక్క మాటలు చూడండి. నువ్వు నపుంసకుడివే, నువ్వే ఒప్పుకున్నావు, నన్ను అన్నావు కదా. అవును, నేను ఒప్పుకున్నా, నేను నపుంసకున్నే. కానీ నేను ఏ జాబితాకి చెందిన నపుంసకున్నో ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పాడు నా గురించి చెప్పాడు. చూడండి, అలాంటి వాడి గురించి చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. బా, ఎంత అద్భుతంగా చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాస్తవానికి అప్పటికి పరలోక రాజ్యం ఇంకా స్థాపింపబల్లా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతుంది పరలోకం గురించి మాట్లాడట్లా. పరలోకాన్ని పోలి ఉన్న రాజ్యం భూలోకంలో స్థాపింపబడుతుంది కనుక ఆ రాజ్యానికి రాజు క్రీస్తు అయి ఉంటాడు కనుక ఆ రాజ్యంలో చేర్చబడేవారు నపుంసకులై ఉంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన నపుంసకత్వం. ఈ విషయాన్ని గమనించండి. ఏంటిది? ఆత్మ సంబంధమైన నపుంసకత్వం. ఇది కదా గ్రంథం మనకి తేటగా తెలియజేస్తా ఉంది. ఈ ఆత్మ సంబంధమైన నపుంసకత్వం గురించి నేను ఒప్పుకుంటున్నా, నేను నపుంసకుణ్ణి. మరి నువ్వెవరు? నాకు వివాహం అయింది, అయినా నేను నపుంసకున్నే. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, అయినా నేను నపుంసకున్నే. నేను దాంపత్య జీవితంలో నాకు భార్యతో కాపురం చేస్తా ఉన్నాను, అయినా నేను నపుంసకున్నే. నా భార్యతో నేను కాపురం చేస్తాను, అయినా నేను నపుంసకున్నే. దేన్ని బట్టి నపుంసకుణ్ణి? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకుణ్ణి నేను. మరి నువ్వెవరు? ముందు నువ్వెవరో తెలుసుకో. నువ్వు అసలు క్రైస్తవుడు కాదనే విషయాన్ని తెలుసుకో. నువ్వు క్రైస్తవుని రావాలంటే నువ్వు సువార్త విని విశ్వసించి
దైవత్వ విషయమై వివరణ తెలుసుకొని, క్రీస్తుని గురించి తెలుసుకొని, తండ్రిని గురించి తెలుసుకొని, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకొని క్రీస్తులోకి రావాలని కోరుకుంటున్నాను. బైబిల్ ఏం చెబుతుందో అది చెయ్యి, బైబిల్ ఏం నేర్పిస్తుందో అది నేర్చుకో. అంతేకాని మళ్ళీ ఇంకొక వీడియో పెడతావా? పెట్టి ఇంకొక వీడియో ఏముంది? నువ్వు పెట్టే వీడియోలన్నీ దోషంలే కదా, దోషణ కార్యాలే కదా నువ్వు పెట్టే వీడియోలని. వాడిది వీడిది అవసరమైతే నన్ను అప్పుడు మాట్లాడుతుంది నేను, నన్ను ఏమనలేక, నన్నేం చేయలేక, నా గురించి గ్రంథం ఎత్తి ఏది మాట్లాడలేక, నా ఇంట్లో ఉన్న నా తల్లిని నా భార్యని నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడావనంటే నువ్వెలాంటోడువో, ఎంత నీచుడువో, ఎంత నీచానికి దిగజారావో ఆలోచించుకో నీ గురించి నువ్వు. ఇంకో మాట అన్నావే, నువ్వు రోడ్డున పడ్డావు, నువ్వు రోడ్డున పడ్డావు, నువ్వు రోడ్డున పడ్డావు, నేను పద్దాక రోడ్డున పడనంటున్నావే. క్రైస్తవుడంటేనే ఏంటో నీకు అర్థం కావట్లా. సమాజంలో క్రైస్తవుడికి మర్యాద ఉండదు, మర్యాద ఉండదు, మర్యాద ఉండదు. ఈ పేపర్ గ్రామంలో క్రీస్తు సంఘం నిమిత్తము వెలివేయబడ్డాం మేము, క్రీస్తు సంఘం నిమిత్తము దూషింపబడ్డాం మేము, క్రీస్తు సంఘం నిమిత్తము జైలు పాలయ్యాం మేము, క్రీస్తు సంఘం నిమిత్తము నా వివాహానికి లోదరం సంఘం వాళ్ళు కానివ్వండి ఎవరు రాలా. నా వివాహానికి కేవలం క్రీస్తు సంఘం స్థాపన నిమిత్తం, క్రీస్తు సంఘం కొరకు పేపర్ గ్రామంలో మా కుటుంబం నిలబడినందుకు నా యొక్క వివాహానికి యొక్క పేపర్ గ్రామంలో క్రీస్తు సంఘ సభ్యులు తప్ప ఎవరు రాలా నా యొక్క వివాహానికి. అది గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని అనుసరించేవాడిని, నేను క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాడిని. నేను నీ పక్కన ఉన్నారే వెలివేయబడిన వారు, వారికి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్తారు. వెలివేయబడ్డారు, సమాజం నీచంగా చూస్తుందన్నవే, ఎందుకు నీచంగా చూస్తుందో, ఎందుకు వెలివేయబడిందో అది చెప్పు నీ నోటి ద్వారా. భ్రష్టుడవు నువ్వు, నేను కాదు, నువ్వు భ్రష్టుడవి. వెలివేసిన వాళ్ళని వెంబడి తిప్పుకునేవాడి నువ్వు భ్రష్టుడవి. సమాజంలో సామెత ఒకటి ఉంది, కుళ్ళిపోయిన కాయలు ఉల్లో వేసుకుంటే ఉల్లంతా గబ్బు కొట్టినట్టు వెలివేసిన వాళ్ళని వెంబడి పెట్టుకుని తిరిగితే నీకు కూడా అదే ఉంటది. అర్థమైందండి? మళ్ళీ ఇంకోసారి సామెత ఏమంటారా? సమాజంలో ఒక సామెత ఏంటంటే, కుళ్ళిపోయిన కాయలు ఉల్లో వేసుకుంటే ఉల్లంతా గబ్బు కొట్టిద్ది అన్నట్టు వెలివేయబడిన వారిని వెంబడి పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. నిన్నేమనాలి? కనుక ప్రేమతో నేను చేసే మనం ఏంటంటే, మీకు ముందు దూషించడం మానేయండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, వ్యక్తిగతంగా కుటుంబాల గురించి కూడా మాట్లాడటం మానేయండి. 2. 3, ముందు గ్రంథంలో మీరు మాట్లాడిన తప్పులన్నింటినీ వెనక్కి తీసుకోండి. 4, మీరు చేసే అబద్ధ బోధలన్నింటినీ కూడా మీరు చేసింది తప్పని యూట్యూబ్లో మీరు పెట్టేసేయండి. దేవునికి క్షమాపణ కోరండి. మీరు చేసే తప్పుడు బోధల వల్ల ఎంతమంది చెదిరిపోతున్నారో నాకైతే తెలియదు. చెదిరిపోయే వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. నీలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, సొంత కొట్టుడు కొట్టేవాళ్ళు, సొంత స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, ఉండకుండా పోలా. సొంత స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల సంవత్సరాలు సృష్టి జరిగిందని, దయ్యాలు లేవని, దురాత్మలు లేవని ఉన్నారు. నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లేకుండా పోలా. అలాంటి వాళ్ళందరూ ఒకసారి ఎట్లుంటదంటే, జోగి రాసుకుంటే బూడిదే గారి ఆడిద్ది అన్నట్టు నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లోకంలో, లేకుండా పోలా. కాకపోతే ముందు నిన్ను నువ్వు నపుంసకునిగా, పరలోక రాజ్యం నీతో నపుంసకునిగా చేసుకో. భౌతిక సంబంధంగా కాదండి, భౌతిక సంబంధంగా నపుంసకునిగా చేసుకోవట్లా. మరలా తిరిగి నన్ను అపార్థం చేసుకోకండి. పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకునిగా చేసుకో అంటే నువ్వు నిజముగా క్రీస్తు యేసులోనికి రక్షణ పొందమని చెబుతున్నా నేను. పొంది తప్పు నువ్వు పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకుడు అని గ్రంథం చెప్తుంది. మరలా చదువుతా లేఖనం, జ్ఞాపకం ఉంచుకో. అర్థం కాకపోతే 1-2 సార్లు చదువు, లేకపోతే కూర్చొని నేర్చుకో. అర్థం కావట్లేదంటే అడిగి తెలుసుకో. అర్థమవుతుందా? లేఖనం చదువుతా వినండి, మళ్ళీ ఇంకొకసారి చదవమంటారా? చదువుతుందా చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. చూడండి, మనుషుల వలన నపుంసకులుగా పుట్టేది చేసిన వారు గలరంట. పరలోక రాజ్యం నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారు కూడా కలరంట. ప్రభువైన యేసుక్రీస్తు తేడాగా తెలియచేస్తా ఉన్నాడు. కనుక ఇది నమ్మమంటున్నాడు ఆయన.
చెబుతున్నా ఆయన యేసుక్రీస్తే. ఇది నమ్మమంటున్నాడు. అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. నపుంసకుల గురించిన వ్రాసిన స్క్రిప్టే ఇది, అది గమనించు నువ్వు. ఎంగిలిబోధ అంటున్నావే, అవును వాస్తవమే, ఎంగిలిబోధే. మేము చేసేది ఎంగిలిబోధే. ఒకళ్ళు ఎంగిల్ అంటే నీకు అర్థం కావట్లా, ఎంగిల్ అంటే ఏంటనేది అర్థం కావట్లా. ఒకళ్ళు రుచి చూసిన దాన్నే ఇంకొకళ్ళు రుచి చూడటం దాన్నే ఎంగిల్ అంటారు నాయన. మరి నువ్వు నువ్వు నాకు ఆ భాష వచ్చి ఈ భాష వచ్చి ఈ భాష వచ్చి ఆ భాష వచ్చి అన్ని భాషలో చెబుతానంటున్నావు. అలాంటి డబ్బాలు నేను కొట్టుకోలే కానీ నాకు వచ్చిన దాన్నే నేను మాట్లాడతాను, ఉన్న వాస్తవాన్ని నేను తెలియజేస్తాను. ఎంగిల్ అంటేనే ఒకళ్ళు రుచి చూసిన దాన్ని రుచి చూడటం. అర్థమవుతుందా నాయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద అపోస్తులు నేర్చుకున్నారు. అపోస్తుల ద్వారా గ్రంథంలో లిఖించబడ్డాయి. ఈ సంగతులు మనం నేర్చుకుంటున్నాము. అవును, ఇది ఎంగిలి బోధే. ఇది తెలియని దద్దమ్ము నువ్వు. ముందు గ్రంథము ఎలా చదవాలో నేర్చుకో. తిడతం మాని, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేర్చుకో. అర్థమవుతుందా నాయన? కనుక ఇతను మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో పొందుపరిచి ఉన్నాను నేను. కనుక ఈ యొక్క సత్య విషయాలు మీరు గమనించి ఇటువంటి దుర్బోధ నుండి దూరంగా పారిపోయి సత్యవాక్యాన్ని అన్వేషించాలని, అనుసరించాలని, సరైన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నానండి. దయతో ఎవరి ఏమైనా కానివ్వండి, మనోభావాలు ఏమైనా దెబ్బతినుంటే లేదా బాధ కలిగించినట్లుగా మీరేమైనా అనుకొని ఉంటే దయతో నన్ను క్షమించండి. నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కోపంతో ఏది మాట్లాడను. బుద్ధి రావాలని మాట్లాడుతున్నాను, అంతే. బుద్ధి రావాలని మాట్లాడుతున్నాను. గద్దించమన్నాను, హెచ్చరించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. కనుక గద్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. కనుక బుద్ధి రావాలని, బుద్ధి తెచ్చుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నానే కానీ మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. బుద్ధి రావాలని మాట్లాడే మాటలు ఇవి. తండ్రి ఏందోడు మాట్లాడాడు, దుష్ట సంతానమా అని. కనుక నేను కూడా అటువంటి స్వభావం కలిగి ఉన్నవాడినే కనుక ఆ ప్రేమ కలిగి నేను మాట్లాడుతున్నానే కానీ వేరొక ప్రేమతోటి కాదు, కుయుక్తితోటి కాదు, బాధ పెట్టాలని కాదు. మీరంతా కూడా పరలోకం రావాలని కోరుకుంటున్నా. చినరాజా గారు కానివ్వండి, చినరాజా గారి వద్ద ఉన్న నువ్వు మాట్లాడి ఉండొచ్చు, నన్ను వాడు వీడు అది ఎలా పడితే అలా మాట్లాడావు. అలాంటి సంస్కారం నేను నేర్చుకోలేదు. నేను పద్ధతిగానే మాట్లాడతాను. గారనే అంటాను. నాకంటే వయసులో పెద్దోడి నువ్వు, కనుక నేను గారనే అంటాను. గౌరవంగానే మాట్లాడతాను, నేను పద్ధతిగానే మాట్లాడతాను. ఆ పద్ధతులు నేర్చుకున్నాం మేము. ఎవరెంత దూషించినా, ఎవరెంత రెచ్చగొట్టినా చంచల మనస్తత్వం కలిగి తెగించి దూషించి తీర్పు తీర్చే అట్టి విధానం మాకు లేదు. తెగించి దూషించి తీర్పు తీర్చే ఆ విధానం మాకు లేదు. గ్రంథంలో ఉంది అటువంటి వాడిని గద్దించాలి అని. కనుక తెగించి దూషించను నేను. కనుక దయతో మేము మాట్లాడిన మాటల్లో బాధ ఏమైనా కలుగుంటే క్షమించాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభుపేట వందనాలు సమర్పిస్తూ ఉన్నాం.